अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। पीसी घोष कमीशन रिपोर्ट पर हाई कोर्ट फैसले का खैर मकदम। जिले महबूब नगर में आज बीआरएस पार्टी के सदर व तेलंगाना रियासत के साबिक वजीर सहित डॉक्टर सी लक्ष्मा रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि बीआरएस पार्टी के सरकर्दा कायदीन ने पीसी घोष कमीशन रिपोर्ट पर हाई कोर्ट के फैसले का खैर मकदम करते हुए रियासती हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। इस मौके पर साबिक वजीर डॉक्टर सी लक्ष्मा रेड्डी और तेलंगाना रियासत के साबिक वजीर श्रीनिवास गौड़ के अलावा बीआरएस के जनरल सेक्रेटरी आरएस प्रवीण कुमार और साबिक रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी मौजूद थे। कायदीन ने कहा कि बीआरएस पार्टी इब्तिदा ही से इस कमीशन को मुतनाज़ा करार देती आ रही है। डॉक्टर लक्ष्मा रेड्डी ने इल्ज़ाम लगाया कि हुकूमत ने सियासी मकासद के तहत बीआरएस को बदनाम करने की कोशिश की और कालेश्वरम प्रोजेक्ट के खिलाफ गलत प्रोपेगेंडा किया गया। इन्होंने कहा कि कमीशन पर करोड़ों रुपये खर्च किए गए मगर कोई ठोस नतीजा बरामद नहीं हुआ। इन्होंने मज़ीद कहा कि कालेश्वरम प्रोजेक्ट में ताख़ीर के बायस किसानों को नुकसान हुआ, जिस पर वज़ीर आला को आवाम से मुआफ़ी मांगनी चाहिए। साथ ही मेडीगड्डा बैरज की मरम्मत पर 400 करोड़ रुपये खर्च करने के फैसले पर भी सवाल उठाया गया। बीआरएस रहनुमाओं ने हुकूमत पर इल्ज़ाम आयद किया कि वह अवामी मसाइल को नज़रअंदाज कर रही है और सियासी इंतखाम की सियासत में मसरूफ़ है। इन्होंने मुतालबा किया कि हुकूमत गवर्नेंस को बेहतर बनाने और अवामी फलाह व बहबूद पर तवज्जो दें। आइए देखते हैं चर्चला टाइम्स न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వెంకటేశ్వర గారు మిగతా మిత్రులతో కలిసి రెండు అంశాల మీద ఈరోజు మాట్లాడాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. ఒకటి, నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు పైన పీసీ కమిషన్ దాని మీద, పీసీ ఘోష్ కమిషన్ దాని మీద. రెండోది, జిల్లాలో జరుగుతున్న మా టీఆర్ఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద జరుగుతున్న అరాచకాల మీద మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. నిన్న గౌరవ హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ పైన ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అనే దాని ఆధారంతో ఏ చర్యలు తీసుకోవద్దని, అంటే ఇండైరెక్ట్గా అది పనికిరాదు, చెల్లదని హైకోర్టు చెప్పినట్టు. మొదటి నుంచే చెప్తా ఉన్నాం, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అనే దిశగా రాష్ట్రం అంతా అనుకుంటున్నది. మేము కూడా మాట్లాడడం జరిగింది. అనవసరంగా 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి కోట్లాది రూపాయల ప్రజాధనం వేస్ట్ చేసి ఈ కమిషన్ మొత్తం కార్యక్రమాలు నడపడానికి వాళ్ళకు ఆఫీస్ అరేంజ్మెంట్ వీటన్నిటికీ కోట్లాది రూపాయలు ఖర్చు అయింది. అంత ఖర్చు పెట్టి చేసిందంటే జీరో. మరి ఆ కమిషన్ రిపోర్ట్లో ఏముందంటే ఏం లేదు. మరి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు సమయాన్ని వృధా చేసి రాజకీయ కుట్రతోని మా పార్టీని బద్నాం చేయడానికి కుట్ర పన్ని, అక్కడ ఏదో జరిగిపోయిందని డ్రామాలు చేసి ఆ చిన్న 2 పిల్లలు కొంచెం కుంగితే అప్పుడే ఎల్ఎన్టీ వాళ్ళు మేము మా సొంత ఖర్చుతోని, అది 400 కోట్లు అవుతుండొచ్చు, మేమే సొంత ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేస్తామని చెప్తే కూడా వాళ్ళ చేయనీయకుండా ఈ 2.5 సంవత్సరాలు టైం వృధా చేసి రైతులకు ఎంతో నష్టం చేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటారు. మరి అటువంటి అవన్నీ వదిలిపెట్టి రాజకీయ కుట్రతోని ఈ రకంగా చేయడం అనేది దురదృష్టకరం, దుర్మార్గం. మరి బహిరంగంగా ముఖ్యమంత్రి రైతులకు క్షమాపణ చెప్పాలి.
మేము ఎప్పుడో చెప్తా ఉన్నాం ఇది కుట్ర అని. చాలామంది ఆ టైంలో పల్లెటూరులో మాట్లాడుతారు మా వాళ్ళు, మన వాళ్ళు. అది ఘోష్ కమిటీ కాదు, ఘోషల కమిటీ అని. ఊళ్ళో మామూలు మాట్లాడే భాష ఏంటంటే నాకు ఘోషల కమిటీ అంటారు. అట్లా అయిపోయింది కమిటీ. ఇంత దౌర్భాగ్యంగా రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇంకొకటి మళ్ళీ 1,00,000 కోట్లు కూలిపోయినాయి, నీళ్ళ కలిసిపోయినాయి, ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోయింది. బుద్ధి జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత ఈజీగా అబండాలు వేయడం అనేది, ప్రాజెక్టు మొత్తం పోయిందంటాడు. వాళ్ళు సొంత మామారే 1,00,000 కోట్లు ఎక్కడ వాడు ఖర్చు అయింది 1,00,000 కోట్లు కాదు, ఎట్లా అవినీతి జరుగుతుంది అని మాట్లాడు. వీళ్ళు పదే 1,00,000 కోట్లు నీళ్ళ కలిసి కానీ వాటిని మమ్మల్ని బంధం ప్రయత్నం చేసి అబాసు పాలయ్యారు. మరి ఇన్ని రోజులకి ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ రిపేర్ ఖర్చు ఎంత? అదే 400 కోట్లు. వాడు మాట్లాడేది ఏంది? ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, 1,00,000 కోట్లకు నీళ్ళ కలిసిపోయినాయి, గోదావరిలో కలిసిపోయినాయి మాట్లాడి. మరి నిజంగానే ప్రాజెక్టు మొత్తం కూలిపోయి, ప్రాజెక్టు మొత్తం గంగా గోదావరిలో కలిసిపోయి 1,00,000 కోట్లు మునిగిపోయింటే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు కావాలి? 1,00,000 కోట్లు కావాలి కదా. మరి 1,00,000 కోట్లు కావాల్సింది నువ్వు 400 కోట్లతో ఎట్లా పెడుతున్నావు? 400 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు మళ్ళీ యథాతథంగా అవుతున్నది. అంటే ఇన్ని రోజులు మాట్లాడినా విధవ మాట్లాడినా కదా ఇది. కనీసం సరే ఏదైనా మాట్లాడి అబద్ధం మాట్లాడు చూసి అది తర్వాత ఏమవుతుందని కూడా ఆలోచన చేయకుండా గుడ్డిగా ఏదంటే అడ్డగోలే మాట్లాడి నోటుకొచ్చి తొండి మాట్లాడి కట్టిండ్రు, కూలిపోయింది, మునిగిపోయింది. ఇదే మాట, ఒకటే మాట. నిన్న కూడా అదే మాట్లాడతాడు. మళ్ళా ముఖ్యమంత్రి మొన్న మీటింగ్లో కూడా అదే మాట్లాడతాడు. ఇక ప్రాజెక్టు జరిపి అంత మాట్లాడి మళ్ళీ సభ పెట్టే సభలో అదే మాట్లాడతాడు. మరి ఇంత ఘోరంగా అసలు ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. వీళ్ళకి ప్రజలు ముఖ్యం కాదు, రైతులు ముఖ్యం కాదు, రైతుల సమస్యలు ముఖ్యం కాదు, రైతులకు నీళ్ళు ఇచ్చేది ముఖ్యం కాదు. వీళ్ళు ఎక్కడికక్కడ భయంకరంగా పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్ళు లేవు. గ్రామాల్లో మిషన్ బద్ద నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఎండాకాలం బిందెలు పట్టుకొని తిరిగే మళ్ళీ రోజులు వచ్చినాయి. అవన్నీ వదిలిపెట్టి కేవలం బొడ్డు చల్లాలి, టైంపాస్ చేయాలి. ఇన్ని రోజులుగా క్లియర్గా తేలిపోయింది ఇవన్నీ ఫేక్ అని, అబద్ధాలని. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజల కోణంలో ఆలోచించి రాజకీయాలు పక్కెట్టి ప్రభుత్వం మీకు అవకాశం, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు ఏదో కొంత లాభం చేసి మంచి పేరు తీసుకుంటే మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. కానీ మళ్ళీ నేనే వస్తాం. అదేనా? నువ్వు ఎందుకు రావాలి, ఎందుకు వస్తావు ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయి. కానీ పొద్దున్నే చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చి నోటుకొచ్చిన అడగోలే మాట్లాడి ప్రజలు తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తే తప్పుదో ఒక్కసారి పడతారు, 2 సార్లు పడతారు. ఎన్నిసార్లు పడతారు ప్రజలు? క్లియర్గా తేట తెల్లమైంది. వీళ్ళు పెట్టిన అన్ని కేసులు ఏవి కూడా ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ దాని మీద పెట్టి ఒక కేసు, కేటీఆర్ మీద ఒక కేసు, కాళేశ్వరం మీద ఒక కేసు, అన్ని ఫేక్ కేసులు. అక్కడ పైనుంచి కింది వరకు కూడా. ఇప్పుడు మేము జైలు దగ్గర పోయిస్తున్నాం. కార్యకర్తల మీద కేసు, తొండి కేసులు. మధ్యరాత్రి తీసుకుపోయి సరెండర్ చేసిండు, రిమాండ్ చేసిండు. ఈ రకంగా దౌర్జన్యం రాష్ట్రం నడుస్తూ ఉంది. మరి కాళేశ్వరం మీద ఇప్పటికైనా బుద్ధి చేసుకొని తొందర దాన్ని రిపేర్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు నీళ్ళు అని డిమాండ్ చేస్తాం. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.